ఇప్పుడు నేను కొత్త బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి చూస్తే చూడండి గుండ్లపల్లి పాత బ్రిడ్జ్ మీకు కనపడుతుంది బాగా నీట్గా. ఆ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అంజీ అనంతపూర్ ఛానల్. ఈరోజు రాయదుర్గం దగ్గరలో, అది కూడా గుండ్లపల్లి దగ్గర యాప్రల్ క్రాస్ పాత బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ టైము బీటీబీ డ్యామ్ నుంచి వచ్చినటువంటి నీళ్లు మొత్తం వరదలు కదా అప్పుడు ఈ బ్రిడ్జ్ అంతా తెగిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కూడా ఈ యాప్రల్ క్రాస్ నుంచి గుండ్లపల్లిలోకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి ఈ బ్రిడ్జ్ని అంతా కూల్చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త బ్రిడ్జ్ కట్టేదానికైతే రెడీ చేస్తున్నారు. ఆ అప్డేట్ ఇద్దామని ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో మన ఫేస్బుక్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ వాచ్. ఇది యాప్రల్ క్రాస్. ఇట్లా వెళ్ళేది ఒకప్పుడు, ఇప్పుడు ఇట్లా వెళ్తాయి. వర్షం పడింది, ఇంకా పనులేమీ జరగలేదు, ఆగిపోయినట్టున్నాయి. చూద్దాం, ఆల్రెడీ జరుగుతున్నట్టున్నాయి. ఇదంతా కూడా హగిరి నది అండి. ఇక్కడికి స్టాప్. చూడండి, ఇందాక నేను ఇక్కడ యాప్రల్ క్రాస్ నుంచి వచ్చినాను. ఇట్లా చూస్తే సో ఇక్కడ నుంచి ఆ ఎండ్ వరకు గుండ్లపల్లి వరకు, అంటే ఆ ఎడ్జ్ వరకు మాత్రం బ్రిడ్జ్. ఇదంతా కూడా హగిరి నది. సో ఈ బాగా వరదలు రావడం వల్ల ఈ బ్రిడ్జ్ అంతా మొత్తం కొట్టుకుపోయింది అనమాట. అంతకు ముందే ఆల్రెడీ కొత్త బ్రిడ్జ్ రెడీ చేసినారు కాబట్టి వెహికల్స్ అన్నీ అట్లా పోయేటివి. ఒకవేళ లేకపోతే రాకపోకలన్నీ బంద్ అయిపోయేటివి. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇక్కడ మళ్ళీ ఊర్లోకి రాకపోకలు జరగాలి కాబట్టి పల్లెల వాళ్ళకి, గుండ్లపల్లి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసమని ఈ మొత్తం పాత బ్రిడ్జ్ని అంతా పడగొట్టి సో మళ్ళీ రెడీ చేస్తారు. ఇదంతా కూడా పడగొట్టడానికి ఇంకా టైం పడుతుంది. చూద్దాం పదండి. ఓన్లీ ఇప్పుడు 2 వీలర్స్ ఒకటి మాత్రమే అట్లా వెళ్తాయి, కానీ మిగతా వెహికల్స్ ఏమీ వెళ్ళవు. వర్షం వచ్చిందంటే ఇట్లా రచ్చరచ్చ ఉంటుంది అంతా. చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా హగిరి నది. ఈ వాటర్ అన్నీ కూడా హగిరి నదిలో హగిరికి వెళ్ళిపోతాయి. కాలు పెట్టగానే దిగబడిపోయింది. అబ్బో, మొత్తం ఇసుక. ఓ ఓ ఓ ఓ ఇదంతా కూడా చూడండి గేట్లు. అప్పుడు నీళ్ళు ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళు. ఒకవేళ ఆ ఎడ్జ్ వరకు ఉంటే ఏమైనా ఫుల్ అయితే ఎత్తేదానికి. సో అయినప్పటికీ కూడా లాస్ట్ టైము బాగా వరదలు రావడం వల్ల దీనిని దాటి వచ్చేసినాయి కాబట్టి సో మొత్తం ఇప్పుడు చూడండి ఆ ఎండ్ వరకు ఇదంతా కూడా కొలాప్స్ చేస్తున్నారు జేసీబీలతో. ఇప్పుడు పనులు అయితే జరగలేదు, వానలు వస్తున్నాయి కాబట్టి. ఇదంతా తీసేసిన తర్వాత లేకపోతే దీన్ని తీస్తారా, లేకపోతే దీన్ని అట్లా కంటిన్యూ చేస్తారనేది తెలీదు. ఎప్పుడైనా నేను ఇట్లాగా వచ్చినప్పుడు మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో మీరు చూడొచ్చు, 2 వీలర్స్ కూడా ఇట్లా వస్తాయి. ఓ ఓ ఓ ఓ కాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ దిగబడిపోతుంది. బస్సులు కూడా కళ్యాణదుర్గం నుంచి, రాయదుర్గం నుంచి ఇట్లా కనేకల్కి వెళ్ళాలంటే క్రాస్ మీదుగా ఇట్లా వెళ్తాయి. ఈ బస్సు బళ్ళారికి వెళ్తుంది. ఇదండి ప్రజెంట్ గుండ్లపల్లి క్రాస్ దగ్గర ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ యొక్క అప్డేట్. సో మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.